కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని వకలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని వకలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి. ఏమంటావు? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్య పిల్లవని కన్నులున్నవని ఎన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవి వన్నెల నిరువి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి. Once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, ఓహో అలాగా. గానం గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై. బ్యూటిఫుల్. కావ్యమైనది తలపో పలుకో మనసో. కన్య పిల్లవని కన్నులున్నవని ఎన్ని పక్కన పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవి వన్నెల నిరువు ఎన్ని కళ్ళు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా అన్నా అన్నా తానం అన్న తాళం ఒకటే కదా. ఆహా అయ్య బాబోయ్. తన నాన్న తాన తాన నాన్న నాన్న పదము చేర్చి పాట కూర్చలేదా. దని నా దని సా అన్న వీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. కన్య పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావి గడసరి. చిన్న నవ్వులు రవి రవి కలిసి నిన్ను మెప్పించేది ఎప్పుడని. కన్య పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావి గడసరి. చిన్న నవ్వులు కన్ను రవి రవి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. ఆహా లా లా
ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారు. మా ప్రసాద్ అన్నయ్య అయితే అప్పటికి ఇప్పటికి వాయిస్లో ఎంత తేడా వచ్చిందో ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఈరోజు బాగా కనిపిస్తుంది. చాలా రోజులకు వచ్చారు అన్నయ్య స్టేజ్ మీదకి, ఈ మధ్యకాలంలో రాలేదు. అప్పుడిప్పుడో విన్న పాట, ఆ పాటకి ఈ పాటకి, ఆ వాయిస్కి ఈ వాయిస్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఎంత అప్డేట్ అయ్యారన్న. నిజంగా కూడా చాలా బాగుంది మీ వాయిస్, మీరు పాడిన పాట విధానం కూడా బాగుంది. నెక్స్ట్